సంస్మరణలు కరెంట్ అఫైర్స్ 1. భారతీయ ప్రవాసులలో ప్రముఖుడైన ప్రొఫెసర్ వేద్ ప్రకాష్ నందా ఇటీవల కన్నుమూశారు. సాహిత్యం, విద్య మరియు అంతర్జాతీయ చట్టాలకు గాఢమైన రచనలు చేసిన వారసత్వాన్ని మిగిల్చారు. 2. ఫీఫా ప్రపంచ కప్ను ఆటగాడిగా మరియు మేనేజర్గా గెలుచుకున్న ముగ్గురిలో ఒకరైన ఫ్రాంజ్ బెకెన్బౌర్ 78 ఏళ్ల వయసులో మరణించారు. 3. రాంపూర్, సహస్వాన్ ఘరానా మరియు వెలుపల చెరగని ముద్ర వేసిన మహోన్నత వ్యక్తి ఉస్తాద్ రషీద్ ఖాన్ మృతికి భారతీయ శాస్త్రీయ సంగీత ప్రపంచం సంతాపం తెలిపింది. కేవలం 55 సంవత్సరాల వయస్సులో ఈ సంగీత ప్రాడిజీ ప్రోస్టేట్ క్యాన్సర్ నుండి ఉత్పన్నమయ్యే సమస్యలకు లొంగిపోయింది, లోతైన అందం మరియు వినూత్న స్ఫూర్తితో ప్రతిధ్వనించే వారసత్వాన్ని వదిలివేసింది. 4. స్పీడ్ రేసర్ మరియు వాల్కైరీ వంటి చిత్రాలలో తన పాత్రలకు ప్రసిద్ధి చెందిన జర్మన్ నటుడు క్రిస్టియన్ ఆలివర్, కరేబియన్లో జరిగిన విమాన ప్రమాదంలో అకాల మరణం పొందాడు. 51 ఏళ్ల నటుడు. అతని అసలు పేరు క్రిస్టియన్ క్లెప్సర్. అతని 2 కుమార్తెలు, మడిటా 10 మరియు అన్నీక్ 12 ఉన్నారు. దురదృష్టకరమైన విమానం సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడైన్స్ ఎస్వీజీ దేశం నుండి బయలుదేరిన తర్వాత సెయింట్ లూసియాకు వెళుతోంది. 5. ప్రముఖ ఉర్దూ కవి మునవ్వర్ రానా లక్నోలో గుండెపోటు కారణంగా 71 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అతను గొంతు క్యాన్సర్, కిడ్నీ మరియు గుండె సంబంధిత వ్యాధులతో సహా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు. లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SGPGIMS) లో ఆయన చికిత్స పొందుతున్నారు. 6. 91 సంవత్సరాల వయసులో పూణేలో కన్నుమూసిన గౌరవనీయమైన శాస్త్రీయ గాయకురాలు మరియు కిరాణా ఘరానాకు చెందిన ప్రముఖురాలు డాక్టర్ ప్రభా ఆత్రే మృతికి భారతీయ శాస్త్రీయ సంగీత సోదరభావం సంతాపం తెలిపింది. సంగీత ప్రపంచానికి ఆమె బహుముఖ సేవలకు ప్రసిద్ధి చెందిన డాక్టర్ ఆత్రే యొక్క మరణం భారతీయ శాస్త్రీయ సంగీత చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయానికి ముగింపు పలికింది. 7. మలయాళ సంగీత దర్శకుడు కెజె జాయ్ చెన్నైలో కన్నుమూశారు. ఆయనకు 77 ఏళ్లు. జాయ్ 1970లలో కీబోర్డ్ వంటి వాయిద్యాలను ఉపయోగించినందుకు మలయాళ చలనచిత్ర సంగీత ప్రపంచంలో మొట్టమొదటి టెక్నో సంగీతకారుడు గా పేరు పొందారు. 8. ఇన్ ది హీట్ ఆఫ్ ది నైట్ అనే క్లాసిక్ ఫిల్మ్కు పనిచేసినందుకు ప్రసిద్ధి చెందిన ప్రఖ్యాత కెనడియన్ దర్శకుడు నార్మన్ జ్యూసన్ 97 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. అతని మరణం చలనచిత్ర చరిత్రలో ఒక గొప్ప శకానికి ముగింపు పలికింది. ఇక్కడ ఆధునిక చలనచిత్ర నిర్మాణం యొక్క ప్రకృతి దృశ్యాన్ని రూపొందించడంలో జ్యూసన్ యొక్క రచనలు కీలక పాత్ర పోషించాయి. 9. భారతదేశంలో మొట్టమొదటి నోటి గర్భనిరోధక మాత్ర సహేలీ ని తయారు చేసిన డాక్టర్ నిత్యా ఆనంద్ 99వ ఏట లక్నోలో కన్నుమూశారు. డాక్టర్ ఆనంద్ 1974 నుండి 1984 వరకు సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CDRI)కి బాధ్యతలు నిర్వహించారు. 1951లో CDRI ప్రారంభించినప్పటి నుండి అతను దానిలో భాగమయ్యాడు. అతను 100 మంది PhD విద్యార్థులకు మార్గనిర్దేశం చేశాడు. 400 పేపర్లను వ్రాసాడు మరియు 130 కంటే ఎక్కువ పేటెంట్లను కలిగి ఉన్నాడు. 10. గౌరవనీయమైన చరిత్రకారిణి, ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు మరియు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ హిస్టారికల్ స్టడీస్ ప్రొఫెసర్ అయిన ఆర్. చంపకలక్ష్మి మృతితో విద్యాసంఘం శోకసంద్రంలో మునిగిపోయింది.